హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 4. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే నా వెయిట్ వచ్చేసి 95.45. నిన్న నా వెయిట్ వచ్చేసి 95.80. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే స్ప్రౌట్స్, వాటర్ మిలాన్, కొన్ని సోక్ చేసిన నట్స్, సీడ్స్ అయితే తీసుకున్నాను. అదైతే నా బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, చికెన్ రోస్ట్, వంకాయ టమాటో కర్రీ, ఇంకా కొంచెం కర్డ్ కూడా తీసుకున్నాను. ఇదైతే నా లంచ్. అయితే నేను చికెన్ రోస్ట్ నేనేమి ఆయిల్తో ఫ్రై చేసుకోలేదు. దీన్ని ఈ చికెన్ రోస్ట్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నాను. ఆయిల్తో అయితే చేయలేదు. ఆయిల్ యూస్ అనేది తగ్గించేసాను. అంటే ఎయిర్ ఫ్రైయర్తో పోల్చుకుంటే ఆయిల్ వల్ల మనకి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. ఎయిర్ ఫ్రైయర్ కూడా అంత హెల్తీ ఏం కాదు చేసుకోవడము, బట్ ఆయిల్తో పోల్చుకుంటే అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఎయిర్ ఫ్రైయర్. అందుకని ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేయడం అనేది కొంచెం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందునైతే నేను యూస్ చేసేదాన్ని కాదు ఎయిర్ ఫ్రైయర్ అవి. ఇప్పుడైతే యూస్ చేయడం స్టార్ట్ చేశాను, ఆయిల్ కొంచెం తగ్గించడం కోసం. ఎప్పుడన్నా యూస్ చేస్తా, రెగ్యులర్గా అయితే యూస్ చేయను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ వచ్చేసి 5 o'clockకి. ఆ టైంలో అయితే ఈరోజు పాలక్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. పాలకూరను అయితే కొంచెం హాట్ వాటర్ అంటే వేడి చేసి వాటర్ని దానిలో ఒక 2 minutes ఉంచి తర్వాత అయితే కట్ చేసుకున్నాను. డైరెక్ట్గా కూడా యూస్ చేసుకుంటారు, బట్ దానిలో కొంచెం ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దానివల్ల నేను పాలకూరని కంపల్సరీ కొంచెం హాట్ వాటర్లో వేసి అయితే యూస్ చేస్తాను. బాయిల్ అయితే ఏం చేయను. హాట్ వాటర్లో ఒక 2 minutes ఉంచి తీసి దాన్ని కట్ చేసి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు రోజు ఎంటీ స్టమక్తో ఒక 4 కానీ 5 కానీ లీవ్స్ తింటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితేను. మేమైతే ఇంతకుముందు ఎక్కువ వెజిటేబుల్ జ్యూస్లో అయితే యూస్ చేసేవాళ్ళము. పొద్దున్నే మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగేవాళ్ళము. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ అయితే కరివేపాకులో. ఈరోజు అయితే ఈవినింగ్ డిన్నర్కి గ్రీన్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్